ఒక పేదవాడు ఒక 200 గజాలో 300 గజాలో ఇన్నోసెంట్గా లేఅవుట్కి అనుమతి ఉందో లేదో చూసి కొంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రే. 80%, 60% వసూలు చేసిండ్రు. ఇప్పుడు ఐడిఏ నాచారం 25,000 ఉంది ఎస్ఆర్ఓ వాల్యూ, మౌలాలి 24,000 ఉంది, కూకట్పల్లి 31,000 ఉంది. ఇవి చూసినా 60%, 80%. ఇదే కూకట్పల్లిలో ఒక లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్లో ఎవరైనా దరఖాస్తు పెడితే 80% తీసుకున్నారు ఎల్ఆర్ఎస్లో కూకట్పల్లిలో. ఇప్పుడు అదే కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 30%కే భూమి రెగ్యులరైజ్ చేస్తూ మల్టిపుల్ జోన్, నాట్ రెసిడెన్షియల్, మల్టిపుల్ జోన్. నువ్వు సినిమా థియేటర్ కట్టు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టు, నువ్వు ఏమన్నా చేసుకో, మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేస్తుండే. ఒక పేదవాడికి ఎల్ఆర్ఎస్ చేయమంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రు. 80% రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే, మళ్ళా రుసుములు వేరే, దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ రుసుము, రకరకాల రుసుములు పెట్టి వసూలు చేసిండ్రు. అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం. ఇది